సమయంలో రావడానికి ప్రభుత్వం చూపించారు. వారి ఫ్యామిలీతో రావడం చాలా సంతోషం. వారి కుమార్తె ముందు ఒక పాట పాడిన తర్వాత అప్పుడు అయ్యగారు 2 మాటలు చెప్పాలని ఆశిస్తున్నాం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కౌగిలిలో హత్తుకొను నా చింతన బాపును. కౌగిలిలో హత్తుకొను నా చింతన బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ఈ కుటుంబంలో చేరవలసి వస్తుందని ఊహించలేదు. గడిచిన దినాల్లో మరి జాకబ్ ఫ్రాంక్లిన్ గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు కాకినాడ వెళ్ళి వారిని దర్శించి వారి కొరకు ప్రార్థన చేసి వచ్చాం. చాలా సంతోషించి దేవుని మహిమపరిచారు. ఆ దినం వారి ఆరోగ్య పరిస్థితి చూస్తే ఈరోజు ఈ పరిస్థితిలోకి వస్తుందని ఇప్పుడు ఊహించలేదు. మరి అలాంటి ఆరోగ్యకరంగా వారు మాతో కొంత సమయం గడిపిన సందర్భం. అయితే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని మనం ఎరిగిన వారం కనుక ఎప్పుడు ఏ రీతిగా దేవుడు ఎవరిని పిలుచుకుంటారో మనకి అది తెలియదు. మరి ఆ వంతులో భాగంగా అంకుల్ని దేవుడు ప్రభు సన్నిధానానికి ఆయన సన్నిధానానికి పిలుచుకున్నారు. వారి కుటుంబంతో అనేక సంవత్సరాలుగా మాకున్నటువంటి ఈ సహవాసాన్ని